నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ చూపిస్తున్నానండి. నిన్న క్యారెట్ జ్యూస్ వీడియో పోస్ట్ చేశాను కదా! ఈరోజు ఆ క్యారెట్ జ్యూస్ చేసిన తర్వాత మనం ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే క్లీనింగ్ పార్ట్ అంతా చూపించట్లేదు కానీ జస్ట్ ఇవన్నీ రిమూవ్ చేసి అసలు మనకి ఆ పిప్పు అంతా కూడా ఎలా వస్తుంది అనేది చూపిస్తున్నాను. లాక్ తీసిన తర్వాత పైన క్యాప్‌లోకి కూడా కొంచెం ఆ పిప్పు లాంటిది వచ్చేస్తుంది. తర్వాత మెష్‌ని రిమూవ్ చేయాలి. ఈ మెష్‌లో బ్లేడ్స్ లాంటివి ఉంటాయి. చిన్నగా ఉంటాయి. కొంచెం గుచ్చుకుంటాయి కూడా. సో, అందుకని క్లీన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా రైట్ సైడ్‌లో ఒక బాక్స్ లాగా వస్తుంది కదా! దీంట్లోకి మనకి ఆ వేస్ట్ అంతా పిప్పు లాంటిదంతా కూడా వచ్చేస్తుంది. మిక్సీ జార్‌లో చేసుకున్నప్పుడు ఎంత వడకెట్టినా కానీ కొంచెం నీళ్ళు అనేవి ఉండిపోతాయి కదా! ఇలా తయారు చేసుకుంటే మనకసలు నీరనేదే ఉండదు. ఇప్పుడు ఈ పార్ట్ తీసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే జ్యూస్ తీసిన తర్వాత మనకి అడుగున కొంచెం జ్యూస్ ఉండిపోతుంది కదా! ఆ జ్యూస్ అనేది మనం ఇలా మళ్ళీ గ్లాస్‌లోకి తీసేసుకొని అప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏవైతే పార్ట్స్ తీసామో అవన్నీ కూడా ట్యాప్ వాటర్ కింద పెట్టుకొని క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. క్లీనింగ్‌కి కూడా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ట్యాప్ కింద పెట్టేస్తే చక్కగా క్లీన్ అయిపోతుంది.